సార్ మా యొక్క త్రిపులార్ బాధితుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి కూడా వారసత్వంగా వచ్చినటువంటి భూములు ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 7 ఎకరాలు ఉంది, 8 ఎకరాలు ఉంది. ఉన్నప్పుడు ఒక్కొక్కరిని మొత్తం ఏమి లేకుండా 3 ఎకరాల భూమి ఉంటే, వాస్తవానికి నాకంటే ముందు మాట్లాడిన రాములో నాకు 3 ఎకరాల భూమి ఉంటే ఆయన మొత్తం పోతుంది. వాళ్ళ బిడ్డ అనేసి ఇస్తే ఇప్పుడు రేపు పొద్దుగా 20 లక్షలు వస్తుంది. వాస్తవానికి ఇంటికి పంపించే పరిస్థితి ఉంది ఆడపిల్లల్ని, ఆ విధంగా ఉంది. ఇంకొకటి ఈరోజు 22 లక్షల రూపాయలు వస్తుంది అనేసి నోటీస్ ఇచ్చేస్తారు మాకు. వాస్తవానికి అదే 22 లక్షల రూపాయలు తీసుకొచ్చి మన చౌటుప్పలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో కొంత ఒక ప్లాట్ కూడా రాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 120 గజాలు కూడా వస్తుందో రాదు సార్. 18,000 తక్కువ లేదు కదా ఆ పరిస్థితి. రేపు పొద్దుగాల వీళ్ళు వాస్తవానికి 2017లో ఎప్పుడో ఈ యొక్క త్రిపులార్ని అనౌన్స్ చేసి ఆ రోజు ఉన్నటువంటి లెక్కలు కట్టి ఇంకా కూడా డబ్బులు ఇవ్వకుండా రేపు పొద్దుగాల వీళ్ళు ఇంకా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఎప్పటికో 20 లక్షలు 25 లక్షలు వస్తే అది వచ్చినప్పుడు, ఆ డబ్బులు వచ్చినప్పుడు ఇలా 40,000 రూపాయలకు ఎకరం అది గజం అవుతుంది. అప్పుడు 100 గజాల ప్లాట్ కూడా, ఒక ఎకరానికి కనీసం 100 గజాల ప్లాట్ కూడా రాను సార్. ఉదాహరణకు మాదే మందలగూడెం సార్. మాది ఈ యొక్క పోల్ట్రీ ప్రతిష్టా కంపెనీ పక్కన డబుల్ రోడ్ సెకండ్ బిట్ ఉంటాం, మా ఊళ్ళో పోయే రోడ్డుకు ఫస్ట్ బిట్ ఉంటుంది సార్. పోల్ట్రీ 70 లక్షలకు మొన్ననే వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఆడ 22 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. నాదే 5 ఎకరాల భూమి పోతున్నాను అందరూ. వాస్తవానికి మా నాన్నగారు మా అమ్మగారు కష్టపడి మా వారసత్వంగా 4 ఎకరాలు వస్తే ఇంకో 4 ఎకరాలు కొనుక్కున్న పరిస్థితి. ఈ 5 ఎకరాలు వాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం అంటే వాస్తవానికి మా అమ్మా నాన్న సంపాదించరు అనే సంతోషం లేకుండా పోయే పరిస్థితి. కనీసం అవి తీసుకొచ్చి మన ప్లాట్ కొనుక్కుందామంటే అది వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మార్కెట్ రేటు అంటే ప్రైవేటు బహిరంగ మార్కెట్ ఎక్కడ ఏ రేటు ఉంటే ఆ రేటు రైతులకు అందించి మిగిలింది భూమి ఇస్తాం. భూమి ఇయ్యమనేసి ఎవరు కూడా ఎందుకు ఏం సార్, పైసలు బరాబర్ వస్తే బరాబర్ మనం ఇస్తాం. కాబట్టి మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు ఇవ్వండి, లేకపోతే భూమికి భూములను ఇవ్వండి. అదేవిధంగా వరంగల్లో ఎయిర్పోర్టు అలాట్మెంట్ అయింది. ఎయిర్పోర్టుకు ఎకరాకు 1,20,00,000 రూపాయలని మన పేపర్లలో అందరూ చదువుకున్నాము చెప్పి. అక్కడనో 1,20,00,000 రూపాయలు, ఇక్కడనో 22 లక్షలు 25 లక్షలు అని చెప్పారు. ఇంకొకటి కలెక్టర్ గారు ఏం చేసిందంటే మీటింగ్లు పెట్టిండు. ఒక 2-3 మన జిల్లాలో ఒక 2-3 తుర్కపల్లి మండలం, ఒకటి మన ఒలిగొండ మండలంలో పొద్దుటూరు అటు సైడ్ పెట్టిండు. వాస్తవానికి అటు 35 నుంచి 40 లక్షలు 45 లక్షలు పెంచినాం అనేసి ఒకసారి పేపర్ స్టేట్మెంట్ చూసినాం సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఆర్డీఓ కానీ కలెక్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ కాలువ కంటే లోపలికి బాటలు లేని ఈ పొలాలు అవి ఆ విలేజ్ ఉంటాయి కదా సార్, అక్కడ యాక్చువల్గా అక్కడ 40 నుంచి 50 లక్షల ఎకరా భూమి దొరుకుతుంది సార్. అక్కడ 30 లక్షలు 40 లక్షలు చేసి రైతులను ఒప్పించినప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు అది కూడా మన వాళ్ళకి నోటీసులు ఇస్తే ఆ రేటు ఇవ్వలేదు సార్, పెంచిన రేటు ఇవ్వలేదు. అదే 10 లక్షలు 12 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అయితే ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి అట్లెందుకు ఇచ్చారు అంటే ఆర్బిట్రేషన్ పెట్టుకోవాలి, వాళ్ళకు కూడా ఇవ్వలేదు మీకు కూడా ఇవ్వము, తర్వాత ఆర్బిట్రేషన్ పెట్టుకుంటే మీకు ఎక్కువ వస్తుంది అనేసి వీళ్ళు సమాధానం దాటవేసి నోటీసుల మీద సంతకాలు పెట్టుకుంటున్నారు. కానీ రేపు పొద్దుగాల ఈ కలెక్టర్లు ఈ ఆర్డీఓలు ఏముంది సార్, ఇవాళ సంతకాలు పెట్టుకుంటారు, రేపు మారుతారు, అడిగే దిక్కు ఉండదు. కాబట్టి తప్పకుండా మీరు న్యాయం చేయాలనేసి మార్కెట్ వాల్యూ మా రైతులందరూ కూడా ఇప్పించాలనేసి కోరుచు, మీరు మా యొక్క రైతుల పక్షాన్ని నిలబడాలనేసి కోరుచు ముగిస్తున్నాను.